సమస్యలను పరిష్కరించే వార్డెన్ గారు స్పందించి నేను చేయలేను, కొన్ని సమస్యలను చేయలేనని చెప్పిన తర్వాత వార్డెన్లకు భోజన సౌకర్యాలు కూడా చాలా నాసి రకమైన వస్తువులు తీసుకొచ్చి సరుకులను తీసుకొచ్చి ఈరోజు ముగ్గిపోయిన బియ్యంతో ఆహారాన్ని హాస్టల్లో చేస్తున్నారు. ఆ ముగ్గిపోయిన బియ్యంతో చేసినటువంటి అన్నం కూడా ముద్దగా అవుతుంది. ఈ సమస్యలపైన వార్డెన్తో చర్చిస్తే వార్డెన్ సార్ గారు ఏ విధమైన స్పందన ఇవ్వలేదు. దీంతోపాటు ఈ ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్కు స్టాఫ్ ఒక్కరే ఉండటం వలన చాలా పలు రకమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎస్సీ హాస్టల్కు ఒక్కరే స్టాఫ్ ఉన్నారు, ఎస్టీ హాస్టల్కు 5 మంది ఉన్నారు, బీసీ హాస్టల్కి 5 మంది ఉన్నారు. ఎందుకు ఎస్సీ హాస్టల్కి మొత్తం ఒక్కరే స్టాఫ్ ఇచ్చి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. వెంటనే ఎస్సీ హాస్టల్కు పర్మనెంట్ బిల్డింగ్ లేదు, పర్మనెంట్ బిల్డింగ్ కావాలని, పర్మనెంట్ వార్డెన్ కావాలని, వెంటనే ఎస్సీ హాస్టల్కు స్టాఫ్ కూడా కావాలని, దీంతో స్టాఫ్తో పాటు ఈ రకమైనటువంటి ఆహార సమస్యలను తొలగించి విద్యార్థుల యొక్క విద్యా భవిష్యత్తును కాపాడాలని సవినీయంగా కోరుకుంటున్నాం.